హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నా పేరు మీద ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయింది, నేను నేరస్తుడిని, నా జీతం అయిపోయింది, పోలీస్ అధికారులు చెప్పారని చాలామంది బాధపడుతుంటారు. సో మీరు నేరస్తుడిగా పరిగణించే రైట్స్గా పోలీస్ అధికారికి లేవు. ఛార్జ్షీట్ ఏమిటంటే మీరు ముందుగా తెలుసుకోవాల్సింది విచారణ పత్రము, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇందులో ఏముండదంటే మీరు చెప్పిన సమాధానాలను వాళ్ళు విచారణ చేసి అందులో పొందుపరిచి ఆ రిపోర్ట్ను తీసుకెళ్ళి కోర్టులోని జడ్జి ముందర పొందుపరుస్తారు. దాన్ని చదివిన జడ్జి గారు అది నిజమా తప్ప అని చదివి అప్పుడు జడ్జి గారు నేరస్తుడా నిర్దోష అని తేల్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళకి రైట్ లేదు. ఇంకోటి ఏమనంటే మీరు స్టేషన్కి వెళ్ళాక కూడా మీరు చేయని తప్పులకు కూడా సైన్ చేయమని వాళ్ళు చెప్తుంటారు, బలవంతం చేస్తుంటారు. సో మీరు చేయకండి. ఒకవేళ మీ మీద ఏమన్నా థర్డ్ డిగ్రీ అలాంటివి ఏమన్నా చేసినా కూడా ఒకవేళ మీరు చేయండి. మీరు చేసినాక మీకు మళ్ళీ కోర్టులో హాజరుపరుస్తారు. అప్పుడు సెక్షన్ 25 ప్రకారం మీరు అక్కడ జడ్జి ముందర మాకు బలవంతపు సిగ్నేచర్ సైన్ చేయించారు అన్నా కూడా మీకు అక్కడ శిక్ష తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో లెంత్ అయిందని ఏమనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో రౌడీ షీటర్ మీద కేసు ఫైల్ అయితే ఎలా చేసుకోవాలి, ఎలా తొలగించాలని చెప్తాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.